బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతూ ఉంది. గతంలో ఎవరైతే సర్వే చేయించుకోలేదో ఇప్పుడు వాళ్ళకి కొత్తగా సర్వే చేయించుకోవచ్చు. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత మనకి కొన్ని కొత్త ఆప్షన్స్ ఇచ్చారు. ఆ కొత్త ఆప్షన్స్ ఏంటి? అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా, కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అప్లోడ్ చేసినా సరిపోతుందా? అలాగే గవర్నమెంట్ మారినట్లయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ మారితే మన ఉద్యోగాలు అంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయో వాళ్ళకి గవర్నమెంట్ మారితే జాబ్స్ కంటిన్యూ అవుతాయా, లేదు జాబ్స్ నుంచి తొలగిస్తారా? అదేవిధంగా ఇది గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా? అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు అసలు క్వాలిఫికేషన్ ఏ విధంగా తీసుకుంటా ఉన్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతూ ఉంది. అది మనకి ఆగస్టు 15 తర్వాత కొన్ని కొత్త ఆప్షన్స్ యాడ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు గతంలో అంటే 3-4 మంత్స్ బ్యాక్ గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు సర్వే నేమ్, స్కీమ్ నేమ్ ఆర్ సర్వే నేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫ్టర్ దట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే అంత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అని టైటిల్గా మార్చారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ. తర్వాత ఆగస్టు 15 తర్వాత దాన్ని కౌశలం అని పేరు మార్చారు. అంటే ఇప్పటికి 3 పేర్లు మారాయి. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్టింగ్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ, అలాగే ఇప్పుడు కౌశలం. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వే పేరు కౌశలం. ఇది ప్రతి గ్రామ సచివాలయ సిబ్బంది లాగిన్లో ఉంది. ప్రజెంట్ అక్కడ చర్చ్ ఆప్షన్ ద్వారా మనము కొత్తగా సర్వే చేసుకోవచ్చు. ఫస్ట్లోకి వెళ్తే ఆల్రెడీ సర్వే చేసిన పేర్లు ఉంటాయి. కొత్తగా ఎవరికైనా చేయాలనుకుంటున్నాం, యాడ్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా? అక్కడ చర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఏదైతే ఉందో వాళ్ళు సర్వే చేస్తూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సైమల్టేషన్ చేసేయచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఆగస్టు 15 తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అంటే అప్పటి వరకు ఉన్న ఆప్షన్స్ ఏంటండి? డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, పిహెచ్డి, డిగ్రీ ఇన్ డిప్లొమా, ఇవి ఆప్షన్స్ అండి. ఇవే నేను చెప్పిన ఆప్షన్స్, ఇవే మాత్రమే ఉన్నాయి. ఆగస్టు 15 తర్వాత ఏ ఆప్షన్స్ వచ్చాయి అంటే ఆగస్టు 15 తర్వాత ఇంటర్మీడియట్, 10th క్లాసు, బిలో 10th క్లాస్, ఈ మూడు ఆప్షన్స్ ఆగస్టు 15 తర్వాత యాడ్ అయ్యాయి. దాంతోపాటు కొత్తగా ఎవరైతే సర్వేలో పాల్గొనుకుంటున్నారు అంటే గతంలో సర్వే జరగలేదు, ఇప్పుడు కొత్తగా సర్వేలో యాడ్ అవ్వాలనుకుంటున్నారు, సర్వే చేయించుకోవాలనుకుంటున్నారు, వారికి కూడా ఆగస్టు 15 తర్వాత న్యూ ఆప్షన్ రావడం జరిగింది. సో ఇది మీకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఉంది, అలాగే ఇంటర్మీడియట్కి అవకాశం ఉంది, 10th వాళ్ళకి అవకాశం ఉంది, బిలో 10th వాళ్ళకి అవకాశం ఉంది. ఎంటైర్ సర్వే మొత్తము 18 years నుంచి 50 years మధ్యలో మాత్రం జరుగుతుంది. అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 50 years. ఈ వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సర్వే ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఎవరు చేస్తున్నారు? గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో కౌశలం అనే సర్వే ఆప్షన్ ద్వారా ఈ సర్వే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటి? ఇక్కడ గతంలో కూడా మనకి 3 OTPల ద్వారా చేసాం. అంటే గతంలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే పద్ధతిలో 3 వెరిఫికేషన్ చేసాం, 3 ఆప్షన్స్ ద్వారా. ఒకటి స్టార్టింగ్ ఓటీపీ ద్వారా, అసలు ఓటీపీ 3 OTPలు అన్న, అసలు ఓటీపీలతో లేకుండా కూడా సర్వే చేయొచ్చు. ఎస్, ఎలా అంటే అసలు యాక్చువల్గా అక్కడ స్టార్టింగ్లో బయోమెట్రిక్, ఫేషియల్ అథెంటికేషన్, ఐరిష్, ఓటీపీ ఇలా ఉంటాయి. సో మీరు అందుబాటులో ఉంటే బయోమెట్రిక్ వేసుకోవచ్చు, అలాగే ఫేషియల్ అథెంటికేషన్ తీసుకోవచ్చు, ఐరిష్ తీసుకోవచ్చు. మీరు లేనప్పుడే కదా ఓటీపీ ఆప్షను. సో అలా ఓటీపీ ద్వారా చేసుకున్న తర్వాత అంటే ఇక్కడ మీరు ఓటీపీ కాదు బయోమెట్రిక్ ద్వారా కూడా వేయచ్చు. అంతే. కామెంట్ అడుగుతూ ఉన్నారు, మాకు మొబైల్కి మా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వలేదు, ఓటీపీ రావట్లేదు. ఎస్, మీరు ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి, ఇంత వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ దట్ మెయిల్ అయితే నాట్ కంపల్సరీ, మెయిల్ కంపల్సరీ కాదు, ఓకేనా? సో మెయిల్ కంపల్సరీ కాదంటే మెయిల్ అడుగుతుంది, బట్ ఓటీపీ కంపల్సరీ కాదు. ఓకే, క్లియర్. సో ఆఫ్టర్ లాస్ట్ వన్ ఫైనల్ సబ్మిషన్లో మీరు బయోమెట్రిక్ వేయచ్చు. సో ఈ విధంగా సర్వే అవుతూ ఉంది. మరి ఇక్కడ ఈ ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తుంది కదా, మరి ఇవి ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల అని అడుగుతూ ఉన్నారు, ఆర్ ప్రైవేట్ ఉద్యోగాల అంటే ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఈ ఉద్యోగాలు ప్రభుత్వం సర్వే చేస్తుంది. అసలు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇదైతే కౌశల్ సర్వే ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే మీలో
ఉన్నారో వాళ్ళలో ఏ క్వాలిఫికేషన్ చెందిన వారు ఉన్నారు, వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, అదేవిధంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేసేటప్పుడు మీకు డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్ అనుకూలంగా మీకు ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా ఆ నోటిఫికేషన్ వివరాలు పంపించాలి. అదొక యూజ్ ఈ సర్వే ద్వారా. మీకు అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నమోదు చేస్తాం. మీ క్వాలిఫికేషన్ ఆధారంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏవైతే వస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు, వాటిని మీరు డైరెక్ట్గా మీకు ఎస్ఎంఎస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఆర్ కాల్ ద్వారా తెలియజేస్తారు. అదొక పర్పస్ ఈ సర్వేకి. రెండో పర్పస్ ఏంటి, మీ ఈ యొక్క ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఆ నిరుద్యోగులకి ప్రైవేట్ జాబ్లు అంటే కంపెనీలతో టైఅప్ అవుతుంది. గవర్నమెంట్ కంపెనీని పిలుస్తుంది, అది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, కంపెనీస్ పిలుస్తుంది. ఆ కంపెనీలో కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ కావాలో ఆ కంపెనీతో టైఅప్ అయ్యి ఆ కంపెనీ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఇవి మీకు ఇచ్చే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే ఒక కౌన్సిలింగ్ సర్వే ఉందో ఆ సర్వే ద్వారా మీకు ఇచ్చే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు. క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు. ఎందుకంటే గవర్నమెంట్ జస్ట్ కంపెనీలు పిలిపించి కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తుంది తప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ ద్వారా మీకు ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక టాటా కంపెనీ మీకు ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సో ఆ శాలరీ పే చేసేది కూడా టాటా కంపెనీనే. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారింది అనుకుందాం. ఇప్పుడు మరి ఉద్యోగాలు తొలగిస్తారంటే మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రైవేట్, అక్కడ మీ అవసరం ఉందా లేదా అనేది ఆ కంపెనీకి సంబంధించింది, గవర్నమెంట్కి సంబంధించింది కాదు. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వటం తీయమంటే తీయటం అనేది కంపెనీ చేయదు. జస్ట్ కంపెనీ అనేది మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీకు ఉద్యోగం ఇస్తుంది. మీకున్న స్కిల్డ్ ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ అవ్వచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, అదర్ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మీకున్న నాలెడ్జ్ బట్టి మీకు జాబ్ ఇస్తారు. గవర్నమెంట్ మారినంత మాత్రాన మీ ఉద్యోగాలు తీరు. అది డిపెండ్స్ ఆన్ నాట్ గవర్నమెంట్, డిపెండ్స్ ఆన్ కంపెనీ, ఎంఎన్సీ ఆ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీస్, ఆ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ అవసరం ఉందా లేదా కంపెనీకి అనేది. సో మీ దగ్గర స్కిల్, సామర్థ్యం, మీ దగ్గర టాలెంట్ ఉంటే మీకు మంచి ప్యాకేజు ప్లస్ మిమ్మల్ని తీయాలని ఎప్పుడు ఆ యొక్క కంపెనీ అనుకోదు. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒరిజినల్ అప్లోడ్ చేయాలా, లేదు కాపీస్ సరిపోతాయి, జిరాక్స్ కాపీస్ అంటే మీ దగ్గర ఒరిజినల్ ఉంటే ఒరిజినల్స్ అప్లోడ్ చేయండి. ఒరిజినల్స్ లేవు అప్పుడు మీరు ఏం అప్లోడ్ చేస్తారు? జిరాక్స్ అప్లోడ్ చేయండి. ఏదైనా ఒకటే, ఏం అప్లోడ్ చేసినా ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చాలామంది మేము డిగ్రీ చదువుతున్నాం ఆర్ బీటెక్ చదువుతున్నాం, ఇప్పుడు మేము దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్స్యూయింగ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది, అది కూడా ఉంది. పర్స్యూయింగ్ అంటే ప్రజెంట్ చదువుతూ ఉన్నారు, కంప్లీటెడ్ ఆర్ పర్స్యూయింగ్. కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్ అంటే అయిపోయిందని, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, పీజీ అయిపోయింది. లేదు మీరు ప్రస్తుతం చదువుతూ ఉన్నారు, వాళ్ళకి పర్స్యూయింగ్ అని చదువుతూ ఉన్నారు, వాళ్ళు కూడా సర్వే చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా సర్వే చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చినా? అదేవిధంగా మీకు ఇక్కడ ఎవరైతే డిగ్రీ ఫెయిల్ అయ్యారో, డిగ్రీ చదవట్లేదు అలా అని చెప్పేసి కంప్లీట్ చేయలేదు, డిగ్రీ ఫెయిల్ అయ్యి ఆపేశారు, స్టడీ ఆపేశారు. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇంటర్మీడియట్, మీకు డిగ్రీ కావలేదు, డిగ్రీ చదవట్లేదు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సర్వే చేయించుకోవచ్చు. ఇది ఒక డౌట్ ఉంది కదా, నేను ఇంటర్ మధ్యలో ఆపేశాను, డిగ్రీ మధ్యలో ఆపేశాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను, మరి ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, అయితే డిప్లొమా చేసే డిప్లొమా క్వాలిఫికేషన్తో, అంటే డిగ్రీకి బిఫోర్, బీటెక్ బిఫోర్ డిప్లొమా పాలిటెక్నిక్, డిగ్రీకి బిఫోర్ ఇంటర్మీడియట్, ఎస్ఆర్నో. సో అవి క్వాలిఫికేషన్ మీ మినిమం క్వాలిఫికేషన్కి పెట్టుకోండి. అర్థమైంది అనుకుంటా. సో శాలరీ అనేది, జీతం అనేది మనకి చెప్తున్నాను కదా, మీకు కంపెనీ ఇచ్చిన పొజిషన్, అంటే మీకు ఏ డిజిగ్నేషన్లో జాబ్ ఇచ్చారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, మీ స్కిల్ ఏంటి అనే మీద డిపెండ్ అయ్యి మాత్రమే జీతం ఉంటుంది. అందరికీ సమానంగా ఉండవు. 100 మంది ఉంటే 100 మందికి సమాన జీతాలు ఉండవు. ఎందుకంటే 100 మందికి డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది, డిఫరెంట్ స్కిల్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీతం ఎంత ఉంటుంది అనే క్వశ్చన్ అనేది మీకు ఉద్యోగం ఇస్తున్న కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకున్న క్వాలిఫికేషన్ మీద డిపెండ్ ఉంటుంది, మీరు పని చేస్తున్న వర్కింగ్ అవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది, 2 అవర్స్ పని చేయొచ్చు, 10 అవర్స్ పని చేయొచ్చు, వాట్ ఎవర్ మీకు మీ ఓపిక. మరి దాన్ని బట్టే కదా మీకు ఓపిక ఇచ్చేది. పర్ అవర్ ఎంత అని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ అవర్ 1000 రూపీస్ అనుకోండి, 10 అవర్స్ వేస్తే 10,000, లేదు పర్ అవర్ 100 రూపీసే, 10 అవర్స్ చేస్తే పర్ డే 1000 రూపీస్, పర్ డే 1000 రూపీస్, 1 మంత్ 30,000, వాట్ ఎవర్. ఈ విధంగా ఉంటుంది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అవర్లీ బేస్ మాట జాబ్. ఓకే, డౌట్స్ని కామెంట్ చేయండి.
వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. అందరూ బాగుండడానికి మంచి జరగాలి.